జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రతో నడుస్తుంటారు. వారసత్వపు రాజకీయాలపై నమ్మకం లేదంటూ ప్రజలకు సేవ చేస్తే రాజకీయాల్లో కొనసాగుతామని బలంగా విశ్వసిస్తారు మాజీ మంత్రి ఆనం రామనారెడ్డి. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. నమస్కారం గోవింద్ స్వామి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. 10 ఏళ్ల తర్వాత మీరు ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజాస్పందన ఎలా ఉందంటారు? అనూహ్యంగా చాలా బలంగా ఉందండి. నేను కూడా ఊహించలేదు. 10 సంవత్సరాల తర్వాత ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్తున్నాం. మరి అక్కడ స్పందన ఎలా ఉంటుందో, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి ఆలోచించాను. కానీ నా ఆలోచన వేరు, అక్కడ ప్రజాస్పందన వేరుగా ఉంది. అప్పుడు మేమున్న 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని నియోజకవర్గంలో ప్రజలు అన్ని మండలాల వాళ్ళు కూడా గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకోవడం కారణం ఈ 10 సంవత్సరాలు ఏమీ జరగకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మాత్రమే వాళ్ళకి ఇవాళ గుర్తుంది. దాన్ని గుర్తుంచుకోబట్టి ఈ కార్యక్రమం చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటి దానిలో నేను వాళ్ళకి త్వరగా దగ్గరయ్యాను. అది ఇవాళ నాకున్నటువంటి వాళ్ళతో సంబంధం. అంటే మీ గెలుపుకు అనుకూలించే అంశాలు? అభివృద్ధిలో భాగంగా ఆనాడు నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు, నా ప్రయారిటీస్ వచ్చి ఫస్ట్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడంలో, అది కూడా బాలికా విద్యాలయాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకోవడం. గురుకుల పాఠశాలలు ఎస్సీ కమ్యూనిటీలో, జనరల్ కమ్యూనిటీస్లో బాలికా విద్యాలయం మీద ఎక్కువ దృష్టి పెట్టాం. అట్లాగే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటే సెల్ఫ్ ఓరియంటెడ్ జాబ్స్ వస్తాయి వాళ్ళకని ప్రయారిటీ ఐటీఐల మీద, పాలిటెక్నిక్ మీద ఫోకస్ చేశాం. అన్ని మండల్లో స్కాటర్ చేశాం, కాన్స్టిట్యున్సీ అంతా. అలాగే గురుకుల పాఠశాలను కూడా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేదో అక్కడ ప్రయారిటీ ఇచ్చాం. ఈ విధంగా స్కాటర్ చేయడం వల్ల ప్రజల్లో ఒక అభిప్రాయం, విద్య పట్ల రామనారాయణ రెడ్డికి ఒక శ్రద్ధ ఉంది. సెకండ్ ప్రయారిటీ హెల్త్ మీద తీసుకున్నాను. అప్పటి వరకు మాకు ఆత్మకూరులో ఒక పిహెచ్సి ఉండేది. హెడ్ క్వార్టర్స్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే ఉండేది. తర్వాత ఎప్పుడో దాన్ని 10 బెడెడ్ కింద అప్గ్రేడ్ చేశాను. నేను అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత హెల్త్ మీద ఫోకస్ పెట్టి ఆత్మకూరు సెంట్రలైజ్ చేసి సెంట్రిక్ పాయింట్గా 100 బెడెడ్ హాస్పిటల్ని అక్కడ శాంక్షన్ చేయించి కట్టించడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి మెమోరియల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేశాను నేను. ఆ శాంక్షన్ చేసి దాన్ని చేసినప్పుడు ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ కాలేజీకి అనుబంధంగా ఈ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ని నెల్లూరులో అక్కర్లేదు, షిఫ్ట్ చేసేస్తాము అన్న. అప్పుడు సమయానికి 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ ఆత్మకూరులో వచ్చింది కాబట్టి మీరు ఎక్కడో పెట్టడం ఎందుకు, హెడ్ క్వార్టర్స్ అనేటువంటి నామన్క్లేచర్ని ఆత్మకూరు హాస్పిటల్కి ఇవ్వండి అని. ఇవాళ అది కేవలం 100 పడకల ఆసుపత్రి కాదు, ఏరియా ఆసుపత్రి కాదు, అది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. దాని బోర్డు కూడా అదేవిధంగా సంఖ్య ఆత్మకూరులో. సో కాబట్టి జిల్లా కేంద్రంగా అది ఆత్మకూరు అప్పుడే అప్గ్రేడ్ అయింది హాస్పిటల్. కానీ అప్గ్రేడేషన్ ఫుల్ఫిల్ కాలేదు. ఎవ్రీ ఇయర్ ఆ యొక్క ఏరియా హాస్పిటల్ కాకుండా అప్గ్రేడ్ అయ్యి డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా ఉంటే, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దీన్ని షిఫ్ట్ చేసే రోజుకి నెల్లూరులో 280 బెడెడ్ హాస్పిటల్ అది ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు అలాగే రావాలి కదా. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అని పెట్టారే కానీ పేరు, ఆ ఎంటైర్ సిస్టమ్ ఇక్కడికి షిఫ్ట్ కాలేదు. కొంత మెడికల్ కాలేజీకి, కొంత హాస్పిటల్కి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సో స్లోగా ఎవ్రీ ఇయర్ ఒక 50 బెడ్స్ స్ట్రెంగ్త్ పెరుగుతూ పోతే అక్కడ రెగ్యులర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వస్తుందని నేను ఆశించాను. కానీ ఆ సమయంలో రాష్ట్రము విడిపోవడం, రాష్ట్రంలో ఎలక్షన్స్ రావడం, అప్పుడు మేము ఆ ప్రాంతాల నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇవన్నిటి వల్ల ఆ 100 బెడెడ్ హాస్పిటల్ 100 బెడెడ్గానే ఉంది, కానీ అది 101 కూడా ఇంక్రీజ్ కాలేదు.
అభివృద్ధి అంటే ఆనం, ఆనం అంటే అభివృద్ధి అనే మాట మీరే నినాదంగా తీసుకెళ్తున్నారు జనాల్లోకి. మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని? వాళ్ళు దాన్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ ఈయన వచ్చాడు, వస్తే మాకింకా బాగు చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం వాళ్ళలో కలిగింది. ఆ విశ్వాసం ఉండబట్టే నేను నెల రోజుల లోపలనే బాటంలో ఉన్నటువంటి నా ఎమ్మెల్యే దీనికి కంటెస్ట్ చేసేదానికి క్యాండిడేట్గా దాన్ని స్లోగా నేను ఇంప్రూవ్ చేసుకుంటూ పోయి ఇవాళ ఈక్వల్ ఫైట్లోకి తీసుకురాగలిగాను. లేకుంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ ఎన్నికల్లో మీది గెలుపు పైన ఆలోచన ఏంటి? మీ ఆలోచన? నా ఆలోచన, నాకైతే విశ్వాసం ఉంది. పనిచేసిన వాడిని ప్రజలు మర్చిపోరని, పనిచేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తికి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ ప్రతినిధిగా ఎన్నుకుంటారనే విశ్వాసం నాకు ఖచ్చితంగా ఉంది. మెజారిటీ ఎంత ఉండొచ్చు సార్? మెజారిటీ అది నంబర్ గేమ్ ఏమవుద్ది, కానీ మినిమంగా నేను 10,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికన్నా బియాండే ఉంటుంది. 2019 ఎన్నికలకి నేటి ఎన్నికలకి ఉన్న తేడా అంటే ఏం చెప్తారు సార్? 2019 ఎన్నికలు ఇప్పటి ఎన్నికలకి అది ఒక సెంటిమెంట్ మీద జరిగిన ఎన్నిక. 2019లో రాజశేఖర రెడ్డి చనిపోయాడు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు వచ్చాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, నాకు ఒక్క అవకాశం ఏంటి, నాకు ఒక్క అవకాశం ఏంటి అని మాత్రమే ఆయన క్యాంపెయిన్ చేశాడు. ప్రజలు ఏమనుకున్నారు, పరిపాలన రాజశేఖర రెడ్డితో సమానంగా ఉంటుంది, ఆయన కొడుగ్గా ఆయన ఆశల్ని ఈయన నెరవేరుస్తాడని ప్రజలు విశ్వసించారు. కానీ రాను రాను ఆ విశ్వాసం తగ్గింది ప్రజల్లో. ఈయన అలాంటి కార్యక్రమాలు ఏమి చేయకుండానే అన్ని దోపిడీలకి ఒక పరాకాష్ఠకి తీసుకెళ్ళాడు అనేటువంటి అభిప్రాయం ఇవాళ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అంటే టీడీపీ వైసీపీ మధ్య పోరు బాగా తీవ్రంగా ఉంది. అంటే అధికారంలోకి ఏ పార్టీ వస్తుందంటారు? అధికారంలోకి ఇవాళ దాంట్లో ప్రశ్న వేసుకోవాల్సిన అవసరమే లేదండి. ఇవాళ ఒక మహాశక్తి ఉద్భవించింది ఈ రాష్ట్రంలో. అదే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన పార్టీ. ఈ మూడు కలయికలే ఇవాళ ఒక మహాశక్తిలాగా తయారైంది. ఈ మహాశక్తి ఉద్భవించిందంటే ఒక రాక్షసుని, రాక్షస పాలనని అంతమొందించడమే లక్ష్యంగా ఆ మహాశక్తిని ప్రయోగించారు. ఆ ప్రయోగం కొనసాగుతుంది. ఏప్రిల్ ముందు మొదలైనటువంటి కార్యక్రమం రేపు మే 13వ తారీఖు ఎన్నికల రోజున చాలా స్పష్టంగా ఆ మహాశక్తి యొక్క ప్రయోగ ఫలితం ప్రజల్లో నుంచి మనకి తెలుస్తుంది. మన జిల్లా పరిస్థితి ఏంటి సార్? నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా అయితే 10 నియోజకవర్గాలు, విడిపోయిన నెల్లూరు జిల్లా అయితే 7 నియోజకవర్గాలు. కాబట్టి ఇవాళ 10 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. చాలా దగ్గరలో ఇప్పటికే ఓటర్ డిసైడ్ అయ్యాడు, అభ్యర్థుల్ని గెలిపించుకుంటున్నామన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళల్లో ఉంది. కాబట్టి ఇవాళ 10 out of 10 నెల్లూరులో మనం గెలవడం ఖాయం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. తాజాగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి విపిఆర్ గారితో మీ అనుబంధాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నేను వయసులో కొంచెం తేడా ఉంది. నాకన్నా దాదాపు 10-12 ఏళ్ళు చిన్నవాడు ఆయన. మా తమ్ముళ్ళతో సమానం, ఈక్వల్గా ఉండేవాళ్ళు వాళ్ళు. మా ఇద్దరు తమ్ముళ్ళు ట్విన్స్ కాబట్టి వాళ్ళు హార్సిలీ హిల్స్లో చదివేవాళ్ళు. ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి రిషి వ్యాలీలో చదివారు. అంటే హిల్స్ పైన ఒకరు, హిల్స్ కింద ఒకరు. సో ఆ విధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ ఉండింది ఆ రోజుల్లో. ఎప్పుడైనా వాళ్ళని డ్రాప్ చేయాలన్నా, లేదు వాళ్ళ దగ్గరికి పోయి విజిట్ చేసి వాళ్ళని ఒక రోజు 2 రోజులు వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళకి అవసరమైనటువంటి ఆ స్కూల్ ఆర్టికల్స్ ఏమన్నా ఉంటే తీసిచ్చి వచ్చేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళ ఫాదరు, మా ఫాదరు చాలా సన్నిహితంగా ఉండేవారు. మా 2 ఫ్యామిలీస్ చాలా దగ్గరగా ఉన్నాయి. తర్వాత వ్యాపారాల్లో వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోయారు, మేము రాజకీయాల్లో మరొక వైపు వచ్చేసాం. కాబట్టి కొంత మధ్యలో సంబంధాలు అంత దగ్గరగా లేవు.
తర్వాత తను రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మేమందరం ఒకటిగానే ఉన్నాం. ఇవాళ అందరం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి మరింత చేరువయ్యాం. కాబట్టి మంచి సత్సంబాలు ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం మాది. కాబట్టి భగవంతుడు ఆ అన్నదమ్ముల అనుబంధాన్ని నిత్యం ఇలాగే కొనసాగించాలని, మా జీవితం అంతా అన్నదమ్ముల్లాగానే కొనసాగాలని నా యొక్క ఉద్దేశం, నా భావన. ఆనం కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది మీకు? ఆనం కుటుంబ సభ్యుల యొక్క సహకారం, మా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి. వాళ్ళిద్దరు నాకు సహకరిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. మిగిలినటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్, స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి కుటుంబం కానీ, ఆనం సంజీవ్ రెడ్డి గారి కుటుంబం కానీ, వీళ్ళందరూ ఇవాళ పెద్దవాడిగా రాజకీయాల్లో నేను ఉన్నాను కాబట్టి నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నాకు అనుబంధంగా ఉండి నన్ను సపోర్ట్ చేస్తారు వాళ్ళందరూ. ఇద్దరు తమ్ముళ్ళు లేరు, ఆ ఇద్దరు కుటుంబాలు నాతో లేవు, రాజకీయంగా లేవు, కానీ మానసికంగా మేమేమి విడిపోలేదు. మేము ఇప్పటికీ అన్నదమ్ములమే. ఇటీవల మీ కుమార్తె కైవల్యారెడ్డి గారిని రాజకీయాల్లోకి వస్తారని విస్తృత ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి విరామం ఇచ్చినట్లేనా ఆమెకి? విరామం ఏముందండి, ఇవాళ తను ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనుంటే తానే అభ్యర్థి అయినంత చురుకుగా ఆమె చాలా చక్కగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాముంది. ఎన్నికల ప్రచార బాధ్యతలంతా తనే భుజస్కంధాల మీద వేసుకొని ఎక్కువ సంక్లిష్టం ఉన్నటువంటి గ్రామాలకన్నిటికీ తను వెళ్ళి తిరిగి ఒప్పించుకొని వస్తాం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైన న్యాయ పోరాటం ఎంతవరకు వచ్చిందంటారు? న్యాయ పోరాటం జరుగుతుందండి. చట్టాలు కదా, అవి ఒక్కరోజు మేము తేల్చుకోవాల్సినవి కావు. కాబట్టి తప్పకుండా అతని అభియోగాల్ని మేము ప్రశ్నిస్తున్నాం. దాన్ని దీని సూత్రాలకు అనుగుణంగా దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా దానిలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని మన న్యాయస్థానాల దగ్గర పెడతాం. వాళ్ళ దగ్గర నుంచి తీర్పు ఎలా వస్తుందో దానికి ఎవరమైనా కట్టుబడి ఉంటాం. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆనం ఏమి నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? శాంతియుత వాతావరణంలో రాజకీయ మనుగడ కొనసాగించినట్లయితే ఇట్ ఈస్ ఏ లాంగ్ ప్రాసెస్. ఎక్కువ కాలం మనగలుగుతాం రాజకీయాల్లో. ఏదో షార్ట్ డ్యూరేషన్ షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్తే 5 సంవత్సరాలు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ అది కాదు మాది సుదీర్ఘ రాజకీయ జీవితం కావాలని కోరుకున్నాం. ప్రజల మధ్య పెరగాలని కోరుకున్నాం. ప్రజాస్వామ్య విలువల్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకున్నాం. కాబట్టే ఇవాళ అన్నిటికీ ఈరోజు 40 సంవత్సరాల్లో 6 దఫాలు గెలిచాను, 8 దఫాలు పోటీ చేస్తే ప్రజలు అంత సులభంగా ఓటు వేస్తారా అండి? నేను గెలిచినప్పుడు కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఒకసారి వైసీపీ పార్టీలో ఉన్నా. ప్రజలు ఎందుకు ఓటేస్తారు? కేవలం పార్టీ ఓటే కాదు కదా, మమ్మల్ని వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని గేజ్ చేసి అప్పుడు ప్రజలు మా యొక్క విలువల్ని గుర్తించిన తర్వాతే ఆ పార్టీ అనేది సెకండ్ లైన్ యాడ్ అవుతుంది. యాడెడ్ అడ్వాంటేజీ పార్టీకి ఉన్న సిద్ధాంతం, మాకున్నటువంటిది తప్పనిసరిగా మాకు పొలిటికల్గా మాకున్న క్రెడిబిలిటీ మేము కాపాడుకుంటాం. మీ రాజకీయ జీవితం తీసుకున్నామంటే ఎప్పుడైనా ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చామని బాధపడ్డ సందర్భం ఏదైనా ఒకటి ఉందా? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అనేటువంటి బాధపడే సందర్భం ఎప్పుడు లేదు. కానీ ఒకసారి రాజకీయాల్లో వైరుధ్యమైన నిర్ణయాలు మా కుటుంబంలో మేము తీసుకోవాల్సి వచ్చింది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, వివేకాన్న ఒక నిర్ణయం తీసుకున్నారు, మా నాన్న ఆనం వెంకటరెడ్డి గారు మరొక నిర్ణయం తీసుకున్నారు. మా ముగ్గురు మధ్య చాలా సత్సంబంధం ఉంది. తండ్రి కొడుకుల బంధం, అంతకు మించి గురు శిష్యుల బంధం కూడా మా మధ్య ఉంది రాజకీయంగా. కానీ ఒక సందర్భంలో మేము కొంచెం నిర్ణయాలు వేరుగా తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ సందర్భంలో ఎందుకు మనం ఇలా విడిపోవాల్సి వస్తుంది, ఈ రాజకీయాల వల్లే కదా, ఇది లేకుండా అందరం ఒక దగ్గర ఉంటే సరిపోద్ది కదా అనేటువంటిది తాత్కాలికంగా ఆలోచన వచ్చినా లాంగ్ టర్మ్లో మనం అందులో ఉండడమే సరైన విధానం అని చెప్పి
మా తండ్రి గారు కానీ మా కజిన్స్ అందరూ కూడా ఎస్ సుబ్బారెడ్డి గారు కుమారులు కానీ మా సిస్టర్స్ కానీ కజిన్ సిస్టర్స్ కానీ అందరూ కూడా అనేక మంది లేదు మీరు ఉండాలి చేయాలి, ఏసీ సుబ్బారెడ్డి గారి లెగసీ పోవడానికి లేదు, ఆన వెంకటరెడ్డి గారి లెగసీ పోవడానికి లేదు, నువ్వు వివేక రాజకీయాల్లో కొనసాగండి అని చెప్పి అనేక సందర్భాల్లో మాకు ఫ్యామిలీ కూడా దగ్గర ఉండి దారి చూపించినటువంటి పరిస్థితి. ఒకసారి ఏదో ఒక మాట మనస్పర్ధ సహజం, దాన్ని సరిచేసుకుని మళ్ళీ ఒకటిగా ముందుకు సాగాం. అందుకనే మా మీద విశ్వాసం ఉంది, మా మీద ప్రజలకి విశ్వాసం. వృత్తి ప్రవృత్తి అంతా కూడా రాజకీయమే, వ్యాపారాలు ఉన్నాయా సార్? మాకు పెద్ద వ్యాపారాల మీద అవగాహన కూడా తక్కువ అండి. ఎందుకంటే అన్న నేను ఇద్దరం రాజకీయాల్లోనే ఉన్నాం, కానీ మా పిల్లలు మాత్రం వ్యాపారాల్లో, అంటే ఇవాళ నా కూతురు ఉంది, నా అల్లుడు అతనికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చేసుకుంటూ ఉంటారు. అట్లా మాకు ఈ వ్యాపారాలతో కొంచెం సంబంధాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ మెంబర్స్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మా అన్నల కొడుకులు ఉన్నారు, మా సిస్టర్స్ యొక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ వ్యాపారాల్లో ఉన్నారు బాగా. అందుకని ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాళ్ళు మాకు కొంత పొలిటికల్ సపోర్ట్లు మాకు తోడు వస్తూ ఉంటారు. రాజన్న రామన్నల మధ్య బంధాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఏం చెప్తారు సార్? అది విడిపోయినటువంటి బంధం, విడకూడనటువంటి బంధం. కానీ దురదృష్టం ఏంటంటే మా కళ్ళ ముందే ఆయన కాలం చేయడం, హెలికాప్టర్ యాక్సిడెంట్. ఆయన వస్తాడని నెల్లూరులో మేము ఎదురు చూస్తూ ఉంటే ఆయన రాలేడు అని అన్న మాట విని మేమందరం ఆత్మకూరుకి వెళ్ళాం. ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగిన స్థలం వరకు వెళ్ళి తిరిగి వచ్చేసాం. తర్వాత ఆయన బాడీ వాళ్ళు అఫీషియల్గా తీసుకురావడం, డిక్లేర్ చేయడం, మేమంతా అక్కడే ఉండడం, ఇవన్నీ జరిగిపోయాయి వరుస క్రమంలో. బట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులుగా నాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని మేము కాదనలేదు, తప్పకుండా ఆ నిర్ణయం మేరకే మేము ముందుకు సాగాం. సమయానుకూలంగా పార్టీలు మారతారనే ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకి మీకు సమాధానం సార్? సమయానుకూలంగా అవసరానికి ఏం మారలేదండి. నేను మొదట ఎంట్రీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారితో టికెట్ వచ్చింది. 83లో నెల్లూరు సిటీ నుంచే నేను గెలవడం జరిగింది. 85కు వచ్చేటప్పటికి మిడ్ టర్మ్ పోల్ వచ్చింది. అప్పుడు రాపూర్ నియోజకవర్గానికి వెళ్ళాను, అక్కడ గెలిచాను. 89లో ఓడిపోయాం, మళ్ళీ 94లో ఓడిపోయా. ఆ సందర్భంలో జనార్దన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రండి అని ఆహ్వానించాడు. అయితే ఆయన అప్పటి వరకు మా కుటుంబంతో ఉన్న సంబంధాలు కానీ, లేదు మా సంజీవ్ రెడ్డి గారితో ఆయనకు ఉన్నటువంటి బంధం కానీ, అప్పుడు ఆయన రమ్మని పిలిచినప్పుడు మా కుటుంబంలో అప్పుడు పెద్దరికంగా ఉన్నటువంటి అన్నం సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు జిల్లా కాంగ్రెస్లో. ఆయన కూడా వచ్చి మీరు చేరండి, ఎందుకు నువ్వు ఒక్కడవే బయట ఉండాలి, నువ్వు చేరు అని చెప్పి అడిగిన తర్వాత కేవలం అది నామినల్గానే ఆ రోజు పార్టీలో చేరిన తర్వాత 99 ఎలక్షన్లో నాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. అప్పుడు నేను రాపూర్ నుంచి గెలవడం జరిగింది. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా, పిసిసి ప్రెసిడెంట్గా టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా రాపూర్లో గెలిచాను. ఆ తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది. అయితే అప్పటికే నాకన్నా కొంత సీనియర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు, వెంకటగిరిలో ఆమె కూడా ఎమ్మెల్యేగా గెలిచింది 2004లో. ఆమెకు ముందు మంత్రి పదవులు మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక 2 సంవత్సరాలకి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో నేను కూడా మంత్రి కావడం, 2009 వరకు మంత్రివర్గంలో ఉండడం. అప్పుడు డీలిమిటేషన్లో నియోజకవర్గాల మార్పులు జరిగాయి. ఆ మార్పుల్లో రాపూర్ నియోజకవర్గం కొంత వెంకటగిరికి వెళ్ళింది, కొంతేమో ఆత్మకూరు, కొంతేమో సర్వేపల్లి, ఇట్లా విడగొట్టబడింది. సరే, ఏది ఏమైనా నేను రాపూర్లో ఎక్కువ కాలం ఉన్నాను కాబట్టి వెంకటగిరి నాకు ఇవ్వమని అడిగితే రాజశేఖర రెడ్డి గారు, ఆమె కూడా నీ మినిస్టర్ కొలీగే కదా, పోనీలే, ఆమె లేడీ కాబట్టి వేరే ప్రాంతానికి పోలేదు, ఆమెను వెంకటగిరిలో ఉంచుదాము,
నువ్వు ఆత్మకూరుకి షిఫ్ట్ అవ్వని ఆయనే నన్ను ప్రోత్సహించి ఆత్మకూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువగా మీరు రాపూర్ నుంచే పోటీ చేశారు. ప్రత్యేక కారణం ఉంది సార్ దానికి ఏమైనా? మా పెద్దనాన్న ఏసీ సుబ్బారెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. గెలిచిన 2 దఫాలు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం, త్రాగునీరు కూడా లేని ప్రాంతం, సాగునీరు అసలే లేదు. ఆ గ్రామస్తులకి ఏసీ సుబ్బారెడ్డి గారి పేరంటే అదొక మహామంత్రం లాగా అన్నమాట. ఆయన్ని అంతగా కొలిచేవారు వాళ్ళందరూ. తర్వాత నేను వెళ్ళాక నాతో కూడా అదే సంబంధం, అదే ప్రేమ వాళ్ళు నాకు కనపరిచేవాళ్ళు. కాబట్టి ఎంత ఆప్యాయత, అభిమానం, ప్రేమ చూపించే వాళ్ళ మధ్య కొనసాగాలని నేను రాపూర్లోనే 2009 వరకు గెలుపు ఓటములు అక్కడనే చేర్చుకుంటూ వచ్చాను. 2009లో నియోజకవర్గాలు 11 ఉన్నాయి, 10 అయినాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆత్మకూరుకి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వరకు మీరు 9 సార్లు పోటీ చేశారు సార్. 10వసారి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇది ఒక రికార్డ్ అనుకోవచ్చా? అంటే బహుశా ఈ జిల్లాలో అన్నిసార్లు పోటీ చేసి అన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్యే మరొకరు ఉండరేమో. నాకు కరెక్ట్గా హిస్టరీ తెలియదు. నాకు తెలిసిన వరకు ఈ 40 సంవత్సరాల్లో కానీ 50 సంవత్సరాల్లో పాత తరంలో అయితే ఉన్నారు సార్. పాత తరంలో ఉన్నారు. 6 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఉండుంటారు. నేను అందుకనే ఈ తరంలో బహుశా నేను 6 దఫాలు గెలిచి రేపు ఒకవేళ ఆత్మకూరు ప్రజలు వాళ్ళు ఆమోదించి విశ్వసిస్తే 7వ దఫా వద్దు నాది. కాబట్టి నెల్లూరు జిల్లాలో 7 దఫాలు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఏమన్నా పాత తరంలో ఉండుంటారే తప్ప ఇప్పట్లో ఎవరు లేరు. పానం వంశవృక్షాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నామంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? మా వంశవృక్షం మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం అండి. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో మా పూర్వీకులు అంటే మా తాతలు, తండ్రులు అందరూ కూడా వ్యవసాయ కుటుంబంలో నుంచే వచ్చారు. మా తాతగారు పోలీస్ అధికారి, బ్రిటిష్ టైంలో పోలీస్ అధికారిగా ఆయన పనిచేసేవాడు. తర్వాత మా పెద్దనాన్న ఆనం సంజీవ్ రెడ్డి గారి తండ్రి ఆనం వెంకటరంగారెడ్డి, ఆయన కూడా పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేశారు. ఆనం వెంకటరెడ్డి గారు మా తండ్రి గారు, ఆయన కూడా హోమ్ మినిస్టర్గా పనిచేశారు కొద్ది కాలం పివి గారి హయాంలో. ఇలా ఆ యొక్క రాజకీయ పరంపర అనేటువంటిది ఈ వంశపు వృక్షంలో ప్రధాన కేంద్రంగా, రాజకీయ కేంద్రంగా మారింది. పోలీస్ అధికారులు బిడ్డలైనా వీళ్ళు రాజకీయాల్లో రాణించారు. ఆ రాజకీయాల్లో రాణించిన వాళ్ళు ఉన్నత స్థానాలకు వచ్చారు. అలాగే వారి వారసత్వంలో వచ్చిన మేము ప్రజల యొక్క మన్ననలను పొంది మేము కూడా అదే విధంగా రాణిస్తూ వచ్చాం రాజకీయాలు. ఏజీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి గారుల నుంచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? మేము ప్రధానంగా వాళ్ళ దగ్గర నేర్చుకుంది ఒక్కటే అండి, ఎవరికి అన్యాయం చేయకూడదు. శత్రువుకు కూడా దగ్గరకు వచ్చి మన్నించండి అని అడిగినప్పుడు వాడిని శిక్షించడం అనేటువంటిది తప్పు. అంటే గాంధేయవాదం అంటారా? ఏదైనా ఏ వాదమైనా అనొచ్చు, కానీ ఎవరిని కూడా తప్పుగా మనం చూడడం, వాళ్ళ మీద కక్ష సాధించడం అనేటువంటిది రాజకీయాల్లో పనికిరాదు అనేటువంటి మాట మేము మొదటి మాటగా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. రెండవ మాట అయితే ఎవరిని కూడా వాళ్ళని ఒక దెబ్బ కొట్టినా పర్లేదు, కానీ మనకి మన స్వతంత్రంగా పెద్దరికంతో కడుపు మీద కొట్టకూడదు అనేది మా పెద్దలు మాకు చెప్పినటువంటి మాట. అంటే కడుపు మీద కొట్టడం అంటే వాళ్ళ జీవితం మీద దెబ్బతీయడం. ఒక ఉద్యోగిని తప్పని పరిస్థితుల్లో తప్ప అతన్ని అర్జీలు పెట్టడం, సస్పెండ్ చేయించడం, లేకుంటే అతన్ని ఇంకొక రకంగా హింసించడం, ఇలాంటివి చేయకూడదు అనేటువంటి విషయాన్ని 2 దఫాలు మా తండ్రి గారు మాకు చెప్పడం జరిగింది. మొదటిగా ఒక రకం, రెండవది ఈ రెండింటిలో మేము నేర్చుకుంది జనజీవనంలో మనం ఏ విధంగా రాజకీయాల్లో అడుగు వేయాలనేటువంటిది స్పష్టమైనటువంటి ఒక సూచన మేము వాళ్ళ దగ్గర నుంచి పొందగలిగాం.
నేటి రాజకీయాల్లో లెగసీ అనేది ఒక అలవాటుగా చేసుకుంటున్నారు. మా తాతలు ఇట్లా, మా నాన్న ఇట్లా అనేసి. కానీ మీరేం వారసత్వ రాజకీయాలపైన నమ్మకం లేదని ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటి ఆ వ్యత్యాసం ఏంటి సార్? లెగసీ ఉండడం కరెక్టే. ఇప్పుడు మాకు కూడా మేము అడిగితే ఆనం లెగసీ ఉంది, ఏసీ సుబ్బారెడ్డి గారి లెగసీ ఉంది, ఆనం వెంకటరెడ్డి గారి లెగసీ, ఆనం సంజీవరెడ్డి గారి లెగసీ, ఇట్లా వాళ్ళ లెగసీలో నుంచి వచ్చిన వాళ్ళమే మేమందరం అని చెప్పుకోవచ్చు. కానీ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు, వారసత్వంగా మీకు పదవులు వచ్చినాయి అంటే అది సరైనది కాదు. మేము ఇన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల కాలం ప్రజల మధ్య పెరిగి ప్రజల యొక్క ఇష్టాయిష్టాలు గ్రహించి వాళ్ళ కష్ట నష్టాల్లో మేము భాగస్వాములమై మేము మాకంటూ ఒక నిర్ణయాలు తీసుకొని వాళ్ళతో మమేకం అవుతున్నాం కాబట్టి రాజకీయాల్లో కొనసాగుతున్నాం. ఇది వారసత్వపు రాజకీయాలంటే నేను ఒప్పుకోను. గతంలో కండలేరు రిజర్వాయర్ దగ్గర నీటి వివాదం ఒకటి జరిగింది సార్. అప్పుడు ఆమరణ దీక్షకు దిగారు మీరు. ఆ సందర్భంలో మీ దీక్ష భగ్నం చేసేటప్పుడు మీరు అసలు ప్రాణత్యాగానికి సిద్ధమైనారు. అంత అవసరం అంటారా ఆ రోజు? అంటే ఆవేళ అప్పటికే నెల్లూరు జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గూడూరు, రాపూరు, వెంకటగిరి, సూలూరుపేట ఈ నియోజకవర్గాల్లో రైతులకు నీళ్లు లేవు, పంటలు పండించుకోలేకున్నారు. కానీ వచ్చిన నీళ్లు మనకు ఒక అగ్రిమెంట్ ఉంది కాబట్టి తమిళనాడుతో మనం నీళ్ళు ఇవ్వాలి, ఇది ఒక ఇంటర్ స్టేట్ అగ్రిమెంటు, దాని ప్రకారం నీళ్లు వదిలిపెడతామని అన్నప్పుడు మాకు కూడా వాటా ఉంది. తెలుగు గంగ ప్రాజెక్టులో కండలేరు రిజర్వాయర్లో మీరు ఇవ్వాల్సింది 15 టీఎంసీలే చెన్నైకి, కానీ 68 టీఎంసీలు స్టాక్ చేస్తున్నాం. 15 టీఎంసీలు పోతే 53 టీఎంసీలు ఉన్నాయి అక్కడ. ఈ 53 టీఎంసీలు మీరు ఖాళీగా అక్కడే పెట్టుకుని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడంతా మీరు గేట్లు ఎత్తానంటే మరి ఈ జిల్లా రైతాంగం ఏం కావాలి? అలాగే తిరుపతి, ఇప్పుడు తిరుపతి, అప్పుడు చిత్తూరు జిల్లా రైతాంగం వాళ్ళకేం చెప్పాలి? ఈ ప్రాజెక్టులో మేము భాగస్వాములు. మా గ్రామాలు మునిగిపోయినాయి. ఇక్కడ రాపూర్ మండలంలో 23 గ్రామాలు మునిగిపోతే కండలేరు ప్రాజెక్ట్ ఏర్పడింది తెలుగు గంగలో. ఈ 23 గ్రామాల యొక్క ప్రజలకి కనీసం తాగడానికి నీళ్లు లేవు. వాళ్ళకి ఏదైనా చిన్న చితక ఒక ఎకరానో 2 ఎకరాలు మిగిలిపోయి ఉంటే దాన్ని వ్యవసాయం చేసుకోవడానికి దారి దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కూడా నీళ్ళు ఇవ్వండి, మేము మీకు భాగస్వాములమే తెలుగు గంగలో అని నేను మొదలుపెట్టాను. కాదు కూడదని పోలీస్ కేసు పెట్టి ఆ రోజు అధికారులు దౌర్జన్యం చేసి చెన్నైకి నీళ్లు విడుదల చేశారు. మేము చేయొద్దని చెప్పాం, చేయాల్సిందే అని చేశారు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకొని మేము ఇక్కడే నిరాహార దీక్ష కూర్చుంటాం, అన్ని షటర్స్ క్లోజ్ చేసాం, మీరు ఎట్లా ఓపెన్ చేస్తారో చేయండి, ఓపెన్ చేస్తే మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. 8 రోజులు నిరాహార దీక్ష అయిన తర్వాత అప్పుడు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందండి, మీరు ఇన్ని రోజులు ప్రభుత్వాలకు ఉన్నటువంటి శాంక్టిటీని దెబ్బతీస్తున్నారు, ప్రభుత్వ విషయాల్లో జోక్యం కలిగించుకుంటున్నారు అని చెప్పి ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా తప్పదు, నేను ప్రాణత్యాగాన్ని చేసుకుంటాను, ఈ నియోజకవర్గం ఈ జిల్లా ప్రజలకి మీరు సాగునీళ్ళు ఇస్తామన్న రిటర్న్ హామీ మాకు ప్రభుత్వం నుంచి వస్తేనే తప్ప మేము ఒప్పుకోమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు ఉండింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మాకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరూ వచ్చి నాకు మద్దతు పలికారు. నేను చేసేది కరెక్ట్ అన్నారు. నాకు మద్దతు ఇవ్వడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుంటామని చెప్పి వాళ్ళు గవర్నర్ గారిని అందరినీ కలవడం జరిగింది. తర్వాత కొంత ప్రభుత్వంలో చలనం వచ్చింది. కానీ వాళ్ళు 11 రోజుల తర్వాత అప్పటికే నాకు కొంత హెల్త్ డిటీరియేషన్ స్టార్ట్ అయింది. డాక్టర్లు అందరూ తప్పదు, ఆయన్ని లిఫ్ట్ చేయకపోతే కష్టమవుతుంది, కీనోట్స్ ఇవాళ ఎక్కువగా యూరిన్లో పోతున్నాయి, మీరు వెంటనే ఆయన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని అధికారులకు చెప్పడం, మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా చెప్పిన తర్వాత
వాళ్ళందరూ కలిసి ఒప్పుకొని వీళ్ళు వచ్చే సమయానికి వాళ్ళు అడ్డుపడకుండా వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇది జరిగింది. కానీ గన్ను మీరు పెట్టుకొని అది ముందు ఎస్పీ గారు వచ్చినప్పుడు నా దగ్గర లైసెన్స్డ్ వెపన్ ఉంది, ఆ వెపన్ని ప్రయోగించుకుంటాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా దీక్ష భగ్నం చేయడానికి లేదని ఎస్పీ గారితో మాట్లాడింది వాస్తవం. కానీ ఎస్పీ గారు కూడా సంయమనం పాటించి అలాంటిది ఏమి లేదండి, మీరు తొందరపడదు, అన్ని విధాలా మీకు తోడుగా రక్షణగా మేమున్నాం అని హామీ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమైంది సార్ నెక్స్ట్? మళ్ళీ 4 రోజులు కంటిన్యూ అయింది. 4 days తర్వాత ప్రభుత్వ పరంగానే అడిగేది. ప్రభుత్వ పరంగా అప్పుడు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు మాకు, వీటి మీద ప్రాధాన్యత ఇచ్చి వీటికి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటామని చెప్పి ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి రావడం, తర్వాత పోలీసు కూడా నన్ను అరెస్ట్ చేయడంతో ఆ దీక్ష అప్పుడు భగ్నమైంది. మొదట ఆత్మకూరు నుంచి అంత పోటీకి మీరు సుముఖత చూపలేదు అనేది ఒక ప్రచారం జరిగింది సార్. ఏంటి, ఎందుకు అలా జరిగిందంటారు? అంటే దీంట్లో వేరే అభిప్రాయం ఏం లేదు, కానీ 10 సంవత్సరాలు అయిపోయిందండి. ఒక నియోజకవర్గానికి నేను అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయి, వెంకటగిరిలో లేటెస్ట్ కండిషన్లో నేను అక్కడ ఉన్నాను, సిట్టింగ్ ఎమ్మెల్యేని. అక్కడ అందరితో పరిచయాలు పెరిగాయి. 5 సంవత్సరాలు ఉన్నా, అంతకుముందు 5 సంవత్సరాలు ఉంటే ఆత్మకూరులో వాళ్ళతో సంబంధాలు పెంచుకున్నాను, అదే సంబంధ బాంధవ్యాన్ని వెంకటగిరి ప్రజలతో కూడా నాకు వచ్చింది. 5 ఏళ్లలో నేను మాట్లాడే తీరా లేకుంటే నా భావ వ్యక్తీకరణతోనా ఎందుకు వాళ్ళు నన్ను ప్రేమించారో తెలియదు, కానీ నన్ను అభిమానించారు. అందుకని ఇక్కడైతే సులువుగా ఉంటుంది, అందరూ అభిమానించే వాళ్ళు అందరూ ఉండారు, ఎక్కడే ఉందామని చెప్పి నేను ఆలోచించాను. కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా నువ్వు ఆత్మకూరుకి వెళ్ళాలి, మరి వెంకటగిరిలో మరొకరు ఎవరైనా వస్తారు, ఆత్మకూరుకి మాత్రం నువ్వు ఒక్కరివే సూట్ అవుతావు. పైపెచ్చు అప్పుడే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనకి ఎంపీ క్యాండిడేట్గా రావడం, ఆయన కూడా రిక్వెస్ట్ చేశాడు, అన్నా నువ్వు ఉండు ఆత్మకూరులో, నాకు బాగుంటుంది, నువ్వు ఉంటే ఖచ్చితంగా నాకు బెటర్ రిజల్ట్ వస్తుంది ఆత్మకూరులో, కాబట్టి కలిసి చేసుకుందాం, మీరు ఉండండి అని చెప్పి ఆయన కూడా అడగడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అభ్యర్థన అన్నీ కలిసి వచ్చి సరే చివరికి నేను ఆత్మకూరుకి ఒప్పుకున్నాను. మీరు ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 సీఎంల దగ్గర పనిచేశారు. మీకు బాగా లైక్ అయిన సీఎం ఎవరు? బాగా మీకు అనుకూలంగా ఉన్న సీఎం ఎవరు? బాగా నచ్చిన సీఎం అయితే ఎన్టీ రామారావు గారు అండి. నన్ను బాగా ప్రేమించి అభిమానించిన చీఫ్ మినిస్టర్ అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నాకు ఎక్కువ పనులు, నేను అడిగిన పనిని అంతా శాంక్షన్ చేసి ఇచ్చిన ముఖ్యమంత్రి అయితే మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆత్మకూరు అభివృద్ధి తీసుకున్నామంటే మీకు బాగా నచ్చిన అంశం ఒకటి చెప్పండి సార్. డెవలప్మెంట్లో ఒక అంశం అయితే 100 bedded హాస్పిటల్, రెండవది అయితే హై లెవెల్ కెనాల్ టు మరిపాడు మండల్, డ్రింకింగ్ వాటర్ ప్లస్ ఇరిగేటెడ్ వాటర్. థర్డ్ ఇదైతే ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఐటీఐస్, గురుకులాలు, పాలిటెక్నిక్ కాలేజీలు, అలాగే వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, ఇవన్నీ కూడా ఒకేసారి తీసుకురావడం జరిగింది. 2019లో మీదికున్న క్యాడర్ కూడా వైసీపీకి అప్పచెప్పారు. ఇప్పుడు ఆ క్యాడర్ అంతా తిరిగి మీ దగ్గరకు వచ్చేసిందా? ఎట్లా? 100% రాలేదు, కానీ నాతో విశ్వాసంగా ఉండి నాతో మధ్యలో అప్పుడప్పుడు పలుకరిస్తున్నటువంటి వ్యక్తులందరూ, నన్ను ఎరిగినటువంటి కార్యకర్తలందరూ, నాయకులు ఇవాళ తిరిగి వచ్చి ఆత్మవిశ్వాసంతో నాతో కలిసి పనిచేస్తుంది. తాజాగా తీసుకున్నామంటే టీడీపీ మేనిఫెస్టో ఒకటి విడుదల చేశారు సార్. దాంట్లో మీకు నచ్చిన అంశాలు, దానిపైన 2 మాటలు చెప్పండి సార్. నాకు నచ్చిన అంశాలంటే ఆయన సూపర్ 6 కార్యక్రమం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లో ప్రయారిటీస్ ఇచ్చాడు ఆయన. దానిలో ఫస్ట్ ప్రయారిటీ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ సెక్టర్. ఈ మూడింటిని ఎంచుకొని 5 yearsలో 20 lakh jobs క్రియేట్ చేస్తానని ఒక డెసిషన్ తీసుకున్నాడు పార్టీలో. అది చాలా గొప్ప డెసిషన్ అండి. 20 లక్షల మందికి
ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం అంటే మరి భవిష్యత్తులో ఆ కుటుంబాలకన్నిటికీ ఉద్యోగం ఇచ్చినట్టే లెక్క. మీ రాజకీయ జీవితంలో తీసుకున్నామంటే అధికారాన్ని చూశారు, కొన్ని అవమానాలు కూడా చూశారు. ఏమనిపిస్తుంది మీకు? కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటి మనం రీచ్ అవ్వాలంటే ఒకటి వదులుకోవాలండి. అంటే ఐ మీన్ ఒక స్థానం పైకి రావాలి, ఒక మెట్టు ఎక్కాలన్నప్పుడు ఒక మెట్టు తగ్గాల్సిన దగ్గర తగ్గాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి అని చెప్పింది నాకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్. నేను ఆ ప్రిన్సిపల్ మంచి ప్రిన్సిపల్ అని దాన్ని ఫాలో అవుతాను. సార్, చిన్నతనంలో మీకు క్రీడల పట్ల చాలా ఆసక్తి ఉండేది. అంటే రాజకీయాలు రాకుంటే మంచి క్రీడాకారుడు అయ్యేవారా? అది నాకున్నటువంటి టాలెంట్ని బట్టి వచ్చే ఆపర్చునిటీస్ని బట్టి చెప్పగలం. కానీ నేను మంచి క్రీడాకారుడిగానే బాస్కెట్బాల్ టీమ్స్లో ఉండేవాడిని, టెన్నిస్ కూడా ఆడేవాడిని. యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వెళ్ళాక కొంత వాటి మీద నాకు శ్రద్ధ తగ్గి తర్వాత పెద్దగా నేను దాని మీద దృష్టి పెట్టలేకపోయాను వ్యక్తిగతంగా. బట్ అట్ ద సేమ్ టైం ప్రమోట్ చేయడంలో నేను ఎప్పుడు ముందుండేవాడిని. అంటే అనేది రాజకీయాలు రాకుండా ఉంటే మీరు క్రీడాకారుడుగానే రాణించేవాళ్ళని అడిగేది. నా ప్రయారిటీస్ నాకు ఉన్నాయండి. ఆత్మకూరు విషయంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్స్ అయితే నేను తలపెట్టానో అవి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇద్దరు అన్నదమ్ములకి అవకాశం ఇచ్చింది ఆత్మకూరు నియోజకవర్గం. 3 ఎన్నికల్లో వాళ్ళనే గెలిపించారు. 2 సార్లు అన్నని గెలిపించారు, ఒకసారి తమ్ముడిని గెలిపించారు, ఒకసారి మంత్రిని చేశారు, ఒకసారి ప్రభుత్వంలో సభ్యుడిని చేశారు. కానీ ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఒక్క పని కూడా చేయడానికి ముందుకు రాలేదు, చేసే అవకాశం తీసుకోలేదు. చేయాల్సిన పనులన్నీ కూడా నిలిచిపోయినాయి. కాబట్టి ఇవాళ ఆ ప్రయారిటీ సెక్టర్ నాకుంది. సోమశిల హై లెవెల్ కెనాల్ అది పూర్తయితే దానికి ఆనం సంజీవరెడ్డి నామకరణం కూడా చేసి జీవో ఇచ్చాము అప్పట్లో. ఏఎస్ఆర్ సోమశిల హై లెవెల్ కెనాల్ ఇది కానీ మనం చేస్తే మరిపాడు మండలం అంతా, అలాగే ఉదయగిరి కాన్స్టెన్సీలోని వింజమూరు మండలంలో కొన్ని గ్రామాలకి దాహార్తి కానీ వ్యవసాయానికి కానీ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత చాబోలు, కంపసముద్రం 2 రిజర్వాయర్లు, గుండె మెడికల్ రిజర్వాయర్ వింజమూరులో ఉంది. ఈ 3 రిజర్వాయర్లు సెకండ్ ఫేజ్లో తీసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ చేయలేదు, సెకండ్ ఫేజ్లో రిజర్వాయర్లు చేశారు. ఆ రిజర్వాయర్లు కూడా పూర్తి చేయలేదు. ఫస్ట్ బిల్లు సెకండ్ బిల్లులు ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళు కూడా పారిపోయారు. ఈ ఫస్ట్ ఫేజ్లో పనులు అసలు మొదలుపెట్టలే. కొంతవరకు మేము ఉన్నప్పుడు పంప్ హౌసులు కట్టాం, మోటార్స్ తెచ్చాం, పంపులు తెచ్చాం, పైప్ లైన్లు తెచ్చాం, ఇవన్నీ అక్కడే పడేస్తున్నాయి. కాబట్టి నా ప్రయారిటీ ఒక మండలంలో సంపూర్ణంగా త్రాగునీరు, సాగునీరు ఇచ్చామంటే బహుశా అది దానికన్నా తృప్తి కలిగించేది ఇంకోటి లేదు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఉంది. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే ఆ ఫైల్ మీద 50% గ్రాంట్స్ స్టేట్ గవర్నమెంట్ వస్తుందని నేను ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సైన్ చేసి ఆ ఫైల్ను ప్రాసెస్ చేశాం. కానీ అది అప్పుడు మొదలుపెట్టాం. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో నడికుడి నుంచి పిడుగురాళ్ళ వరకు లైన్ వేయడం ప్రారంభించారు ఫేజ్ 1లో. కానీ ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. శ్రీకాళహస్తి నుంచి పిడుగురాళ్ళ వరకు మన నెల్లూరు జిల్లా దాటే వరకు ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయలే. అందుకని మనం వెనకబడ్డాం. ఇవాళ మనకు కానీ వస్తే ఆల్టర్నేటివ్ సెకండ్ రైల్వే లైన్ మన మెట్ట ప్రాంతాల్లో వస్తుంది. మెట్ట ప్రాంతాల్లో ఈ రైల్వే లైన్ వస్తే ఇవాళ ట్రాఫిక్లో ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కువ మంది రైల్వే డిపార్ట్మెంట్ని లేకుంటే రైల్వే ట్రాన్స్పోర్ట్ని నమ్ముకునే అవకాశం ఉంది. ఇది వస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఈ జిల్లాలో ఆత్మకూరు టు నెల్లూరు, రాపూర్ టు గూడూరు, ఇవి 2 లింక్ లైన్లు కలపాలి. ఈ 2 లింక్ లైన్లు కానీ కలిపితే ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినా, సైక్లోన్స్ వచ్చినా, మెయిన్ లైన్ చెన్నై కలకటా లైన్ దెబ్బతిన్నా, రోడ్స్ డ్యామేజ్ అయినా ఆల్టర్నేటివ్ లైన్ అప్లాండ్ ఏరియాలో పోయే ఈ శ్రీకాళహస్తి నడికుడి లైన్లో నుంచి నేరుగా మనం
హైదరాబాద్ ఢిల్లీ వరకు ఆ లైన్కి మెయిన్ లైన్కి లింక్ చేయొచ్చు. కాబట్టి ఇది ప్రయారిటీ పెట్టుకోవాల్సిన ఐటెం. ఈ ప్రయారిటీస్లో థర్డ్ ప్రయారిటీ అది. స్వర్ణముఖి సోమశిల లింక్ కెనాల్లో దానికి కూడా కొంత సహకారం మీద ఉంది. అది ఎక్కడ అట్లా ఆగిపోఉండదు అది. దానివల్ల ఏంటంటే రాపూరు వెంకటగిరి నియోజకవర్గాలు రెండు కూడా, అంటే పాత రాపూరు నియోజకవర్గం కానీ వెంకటగిరి ప్రజలకు కానీ దాహార్తి సాగునీరు కూడా అందే అవకాశాలు ఉంటాయి. దాని పరిస్థితి ఏంటి సార్? సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రీక్యాష్ చేయండి, రీడిజైన్ చేద్దాం, కొన్ని అక్కడక్కడ ఫారెస్ట్ ప్యాచెస్ వచ్చినాయి అని పని చేయడానికి లేదంటున్నారు అధికారులు అని చెప్పి, నేను ఎమ్మెల్యే అయిన మొదటి రోజే వెంకటగిరి నుంచి వచ్చాను కాబట్టి అప్పుడు ఎస్ఎస్ కెనాల్ మీద నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. రెండవది, మీరు శంకుస్థాపన మీరే చేయాలి. నెల్లూరు నుంచి రాపూర్కి వెళ్ళే దగ్గరలో అక్కడ మద్దెలమడుగు అని ఒక సెంటర్ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఆ సెంటర్లో ఆయన ఈ ఎస్ఎస్ కెనాల్కి శంకుస్థాపన చేశాడు. నేనేమని చెప్పానంటే, తండ్రి గారు చేసిన శంకుస్థాపన అక్కడే ఉంది, దాన్ని రీబిల్డ్ చేస్తాం మేము. రాజశేఖర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని అక్కడ పెడతాను, మీరు ఈ ప్రాజెక్టు మంజూరు చేసి దీనికి రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి దానికి శంకుస్థాపన చేసి తండ్రి గారి శిలా విగ్రహాన్ని మీరు ప్రారంభించండి అని కోరాను. నేను అడిగిన దాంట్లో తప్పు లేదు. ఎందుకనో ఆయనకి దీన్ని మంజూరు చేయడం ఇష్టం లేదా, తన తండ్రి విగ్రహాన్ని ప్రారంభించడం ఇష్టం లేదో తెలియదు, కానీ రెండింటికి ఆమోదం తెలపలేదు. నేను 4 సంవత్సరాలు అడిగి విసిగి వేసారిపోయాను. అసలు జగత్ ఎందుకు మీ వివాదం వచ్చింది అసలు? ఆయనతో నాకు పర్టికులర్గా ఒక వివాదం ఏమి లేదండి. నేనేమి జగన్మోహన్ రెడ్డి చేసే అక్రమార్జనలో కానీ అక్రమ పరిపాలనలో కానీ నేను ఎక్కడా ఇంటర్ఫేర్ కాలేదు. ఎందుకంటే మాకు సంబంధం లేనిది. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేసుకుంటాడో ఆయన ఇష్టం. రేపు ప్రజలు ఆయనకి మళ్ళీ పట్టం కట్టాలన్నా పర్లేదని ప్రజలు తెచ్చుకుంటారు. నా వంతుగా నేను సభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు ఎత్తి చూపించే కార్యక్రమం చేశాను. చేసిన దానికి వాళ్ళు నచ్చక నన్ను బయటకు పంపించడానికి వాళ్ళు రకరకాల విన్యాసాలు చేశారు. ఫైనల్గా నేను ఏదో ఒకటి వెనక ముందుగా బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్ రద్దు చేస్తారని వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తారు. దానిపైన మీరేమంటారు సార్? ఇది ఒక అర్థం లేనటువంటి ప్రచారం. కేవలం ఈ కూటమి అభ్యర్థుల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఎదుర్కోవడానికి చేతగాక, ఎన్నికల్లో వాళ్ళ ఓటమి ఖరారైపోయాక అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడే మాటలే ఇవి. నేను అడుగుతున్నా ఇవాళ వైసీపీ నాయకుల్ని, 4% రిజర్వేషన్ని తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, దీన్ని రద్దు చేయాలి, ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వకూడదని కోర్టుకు వెళ్ళింది ఎవరు? ఆ వెళ్ళిన వ్యక్తి ఇవాళ ఎక్కడున్నాడు? మీరెందుకు ఆయన నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు? ఇవాళ మీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలి. ఎందుకు అడుగుతున్నానంటే, ఆనాడు కోర్టుకెళ్ళి ఈ చట్టం చెల్లదు, ఈ రిజర్వేషన్ని, ఈ చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పి కోర్టులకు వెళ్ళింది, న్యాయస్థానాలు దగ్గరకు వెళ్ళింది ఆర్ కృష్ణయ్య గారు. ఇవాళ ఆయన రాజ్యసభ మెంబర్, రాజ్యసభ ఎంపీగా వైసీపీ పార్టీ నుంచి ఎంపీ. తెలంగాణ వాడిని తీసుకొచ్చి నువ్వు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు సభ్యత్వం ఇవ్వడమే కాదు, ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు అమలు చేయకూడదు, ఈ చట్టాన్ని రద్దు చేయండి అని కోర్టుకు వెళ్ళినటువంటి కృష్ణయ్య గారికి నువ్వు పార్లమెంటు సభ్యత్వం ఇచ్చిందే వైసీపీ పార్టీ. మరి ఇవాళ మీరు ఇంకొక పార్టీలని ఏ విధంగా ఆపాదిస్తారు? మీ దగ్గరే ఉన్నాడు, ఆయనకి కోర్టుకు వెళ్ళమని సలహా మీరే ఇచ్చారు. ఆ రోజు మీరే ఎంపీగా చేసినప్పుడు మీరు ఆయన్ని విత్డ్రా చేయమన్నారా? లేదు కదా. ఇవాళకి కేసులు నడుస్తున్నాయి. కాబట్టి ముస్లిం మైనారిటీల మీద తప్పుడు ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయాలని ఇతర పార్టీల మీద రుద్దడానికి ఒక ప్రయోగం, ఒక ప్రయత్నం
ఇవాళ వైసీపీ నాయకులు చేస్తున్నారు. దానిలో ఇవాళ పోటీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు, అభ్యర్థులు. ఆ విధంగా చేసిన దానివల్ల ప్రజలేమి అమాయకులు కాదండి. పూర్వపు చరిత్ర తీస్తే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఆయన రాజ్యసభ సభ్యుడు, ఏ రాష్ట్రం వాడు ఆయన? ఆయన తెలంగాణ రాష్ట్రం వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎంపీగా ఇచ్చావు, నీకు బలం ఉంది, నేనేమైనా చేస్తాననేటువంటి అహం నీది. ఆ అహంలో నువ్వు ముస్లిం మైనారిటీలకి అన్యాయం చేస్తానన్న వ్యక్తిని నువ్వు రాజ్యసభ ఎంపీగా పంపించావే. ఇక నీకెక్కడిది ఇతర పార్టీల మీద ఆరోపణలు చేయడానికి అర్హత అని నా సూటి ప్రశ్న. ఒక సీనియర్ ఆర్థిక మంత్రిగా మీరు పనిచేశారు, సీనియర్ మంత్రిగా వ్యవహరించారు. అయితే టీడీపీ మేనిఫెస్టో అమలు కాదు అది, ఎందుకంటే 1,70,000 కోట్లు పెట్టారు. మా నవరత్నాలకైతే 60,000-70,000 కోట్లతోనే మేము రన్ చేస్తున్నాము. ఇది అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నది టీడీపీ అనేది స్వయంగా సీఎంఏ చెప్తున్నారు ఆ మాటని. దానిపైన మీ ఆలోచన ఏమిటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మీద ముఖ్యమంత్రి గారికి అంత అవగాహన ఉందని నా భావన. అవగాహన లేనటువంటి వ్యక్తిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. పరిపాలన భ్రష్టు పట్టిపోయింది. నేను మిమ్మల్ని మీ ద్వారా ఇవాళ ప్రజలకు చెప్పేది, మీడియా ద్వారా చెప్పేది, ఏ సంక్షేమ కార్యక్రమాలను అయితే ఆయన నమ్మాడో దానికన్నా కొంచెం ఎక్కువగా ఇవాళ మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం, లేదు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6లో పెట్టిన కార్యక్రమాలు చూస్తే ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా వీళ్ళవి కొంచెం ఎక్కువ. అయితే ఆయన సంపదను సృష్టించాల. 5 సంవత్సరాల్లో సంపద ₹1 ఆర్థికంగా ఈ రాష్ట్రం పుంజుకోవాలి, ఇంకా క్షీణించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఆర్థికంగా దిగజారిపోయింది. ఆఖరికి బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కూడా మేము అప్పు ఇవ్వలేము అనే స్థాయికి తెచ్చేశారు. ప్రభుత్వ భవనాలు కుదవబెట్టుకున్నారండి. ప్రభుత్వ భవనాలు కుదవబెట్టి, ప్రభుత్వ సంస్థలను కుదవబెట్టి మీరు బ్యాంకుల్లో అప్పు తెచ్చుకునే పరిస్థితి మీది. కాబట్టి ఇవాళ ఏ మద్యం నిషేధం చేస్తామన్నారు, అంతకన్నా రెట్టింపు మద్యాన్ని, అది కూడా మీ వాళ్ళు, నీ సహచరులు, నీకు దగ్గర ఆప్తులు, నీతోటి 24 గంటలు 360 రోజులు తిరిగేటువంటి వ్యక్తులకే నువ్వు లిక్కర్ ఫ్యాక్టరీలు అప్పచెప్పావు. ఆ లిక్కర్ ఫ్యాక్టరీలో తయారు చేసేటువంటి మద్యం, చీప్ లిక్కర్, ఇవాళ అంతా ధర కలిపితే ప్రభుత్వ పన్నులు, ప్రభుత్వ ఆదాయం అన్నీ కలిపినా 50 నుంచి 60 రూపాయలు కాదు. అంత చీపెస్ట్ లిక్కరు, పాయిజనస్ లిక్కర్ నువ్వు తయారు చేసి విషపూరితమైన దాన్ని నువ్వు ఎంతకు అమ్ముతున్నావు? 200 రూపాయలకి అమ్ముతున్నావు. 200 రూపాయలకి నువ్వు అమ్మేటప్పుడు నీ ఆదాయం ఎంత? అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది. 150 రూపాయలు ఇంచుమించుగా A1, A2ల మధ్య ట్రాన్సాక్షన్లో పోతూ ఉంది. ఇక ప్రభుత్వానికి ఆదాయం ఏముంది? ఇవాళ లిక్కర్ బిజినెస్ని, లిక్కర్ ఫ్యాక్టరీలను కాదు, లిక్కర్ బిజినెస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని, ఏదైతే ఇవాళ బాట్లింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్సైజ్ పాలసీని బ్యాంకులకు తాకట్టు పెట్టి 25 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి నువ్వు నిధులు తెచ్చుకొని ఇవాళ నువ్వు పబ్బం గడుపుకొని ఇవాళ ఎక్సైజ్లో నువ్వు ప్రజలకి ఏం మాట చెప్పావు? నేను మొత్తం మద్య నిషేధం చేస్తాను. నిషేధం సంగతి దేవుడు ఎరుగు. ఇవాళ నువ్వు 25 సంవత్సరాలు ప్రజలు తాగాల్సిందే, నీ అప్పు కట్టాల్సిందే. నువ్వు చేసిన అప్పు కట్టాలంటే 25 సంవత్సరాలు కుదవబెట్టావు ఆ సంస్థని. కాబట్టి నువ్వేం మాట్లాడతావు? ఇక మేము పెట్టే సంక్షేమ పథకాలు అంటారా? మాకున్న ఆలోచన సంపదను సృష్టించాలి. కేంద్ర ప్రభుత్వంతో మేము సఖ్యతను పొందాలి, నిధులను సమకూర్చుకోవాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, అట్లాగే రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధులు రెండింటిని సమన్వయం చేసుకొని సంపద సృష్టించుకుంటూ అప్పుల భారాన్ని తగ్గించుకోవాలి.
సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని సమపాళ్లలో తీసుకుపోగలిగితే ఆ తీసుకుపోగలిగిన శక్తి ఎవరికి ఉంది వాళ్ళ అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అతను ఇంటర్నేషనల్ ఎకానమిస్ట్. అతను ఎకానమీలో ఎకనామిక్స్లో ఆయన ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. ఆయనకి అవగాహన ఉంది, ఆ యొక్క విజన్ ఉంది, చేయగలడు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని విశ్వసించి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి దాని అభ్యర్థుల్ని గెలిపించి భవిష్యత్తుకి ఉన్నత ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచి ఆలోచన. ఆ ఆలోచనకి రావాలనేదే ప్రజలకి నేను ఇవాళ చెప్తున్నటువంటిది, మీ ద్వారా చెప్తున్నటువంటి నా యొక్క అభ్యర్థన. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ అండి.